విశ్లేషకులు నారప్రాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహరావు గారు, అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నారు. కానీ ఒకసారి మనం ఈ ర్యాంకింగ్స్ చూసుకుంటే హంగర్లో మనం 102 అంటే 102వ స్థానంలో ఉన్నాం. కరప్షన్లో 91వ స్థానంలో ఉన్నాం. క్రైమ్లో 81, ప్రెస్ ఫ్రీడంలో అయితే ఏకంగా 157వ స్థానంలో ఉన్నాం మందే. ఈ రోజుకి మీరు చూసే ఉంటారు, వార్తల్లో చూస్తుంటాం అప్పుడప్పుడు. ఈ మధ్యకాలంలో కొంతమంది డీసీపీ లాంటి కేడర్ ఉన్న అధికారులు, లేకపోతే ఏసీపీ లాంటి వాళ్ళు అర్ధరాత్రులు రోడ్డు పైన కొన్ని మాక్ ఆపరేషన్స్ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా దారుణమైన అటాకింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ అవి జరుగుతూ ఉన్నాయి. సో ఇంత స్థితిలో ఉన్న మనం, అంటే సరే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం, బయట చూస్తానికి చాలా బాగున్నాం మనం, లోపల మాత్రం 80 ఏళ్ళ తర్వాత కూడా ఇవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి మనల్ని. మరి ఇప్పుడు ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అనాలా, ఈ సమస్యలు సతమతమైన దేశం అనాలా మనల్ని? సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, గురుతుల్యులు అందరికీ ప్లస్ మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ. మనం అంటే చూసేటువంటి దృష్టికోణాన్ని బట్టి, అంశాన్ని బట్టి, అంటే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఈ 80 సంవత్సరాల్లో మీరు చెప్పినటువంటి అవినీతి, ఆకలి చావులు, లేకపోతే అర్ధరాత్రి మహిళ రోడ్డు మీదకి ఇంకా ఎప్పుడు వస్తుంది, గాంధీ గారు అన్నటువంటి రామరాజ్యం ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఇలాంటివన్నీ మాట్లాడుకున్నటువంటిది ఒకవైపు కనిపిస్తుంటే, ఇంకోవైపు అదే మహిళ 3 షిఫ్ట్ల పాటు ఐటీ సెక్టర్ లో మనం మాదాపూర్ పోయినట్లయితే కొన్ని వందలాది మంది, వేలాది మంది మహిళలు రాత్రిపూట షిఫ్ట్లు స్వతంత్రంగా, మహిళా సాధికారత అనేటువంటిది కూడా ఈ 80 ఏళ్లలోనే మనం సాధించాం. కాబట్టి మనం చూసేటువంటి దృష్టికోణాన్ని బట్టి సమస్య అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా యొక్క భావన. రెండోది ఏంటంటే, అసలు మనం మొట్టమొదట 47 నుంచి ఈ రోజు వరకు, అంటే మనం ఈ 80 సంవత్సరాల్లో ఏం సాధించాము, అంటే ఈ ప్రగతి ఏంటి అనేటువంటి దానికంటే ముందు ఒక్కసారి మనం 1857 మొట్టమొదటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుంచి 1947 వరకు ఒక భాగంగా తీసుకొని, 1947 నుంచి తర్వాత 40 సంవత్సరాలు 1987 వరకు ఇంకొక భాగం, 1987 నుంచి 2026 అంటే ఈ రోజు వరకు 3 భాగాలుగా భారతదేశ యొక్క స్వతంత్ర భారత పోరాట చరిత్ర తీసుకున్నట్లయితే మనకు మన దేశం అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే రోజుల్లో మనం 2047కి అంటే వికసిత భారత్ అనేటువంటిది మనం ప్రపంచంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి మనం ఇంకొంచెం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అనేటువంటి దానికి మన చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, ముందు చరిత్రను ఊహించుకుంటే ఆటోమేటిక్ గా మన భారతదేశం భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి భారతదేశం యొక్క ఉన్నతిని మన కళ్ళకు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో అంటే మన దేశమే కాదు, ఇవాళ ఇందాకే డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు, అంటే అమెరికా లాంటి దేశం కూడా ఇవాళ అనేక రకాలైనటువంటి, అంటే సాంస్కృతిక పరమైనటువంటి విలువలు లేకుండా కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక 6 నెలల నుంచి ఇరాన్ కు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి తంతును చూసినట్లయితే, మన దేశం మిగతా అన్ని దేశాలతో కంపేర్ చేసుకున్నట్లయితే మనం చాలా సుభిక్షంగా ఉన్నాం. ఏ రకంగా చూసినప్పటికీ కూడా మనం చాలా సుభిక్షంగా ఉన్నాం అనేటువంటిది చాలా గర్వంగా, ప్రతి భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర మైనస్లు ఇవ్వా, నెగిటివ్లు ఇవ్వా అంటే చాలా ఉన్నాయి. ఆ చాలాను కూడా చెప్పుకోవాలి. వాటిని మనం కాలానుగుణంగా మనం ఒక్కొక్క దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, మనం అంటే ప్రభుత్వాలు ఏమైనా, పార్టీలు ఏమైనా, ప్రధానమంత్రులు ఎవరున్నా కూడా 1947 అంటే ఎన్నికలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 50 నుండి, లేదా ఎన్నికలు జరిగినటువంటి 1952 నుంచి లెక్కేసుకున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, పార్టీలు భారతదేశ అభివృద్ధి కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడినటువంటి మాట వాస్తవమే. వాళ్ళందరూ ఆ రోజున కష్టపడ్డారు కాబట్టి మనం ఈ రోజు ఈ ఫలాలను చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ రాజకీయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అంటే ఇవన్నిటిని మనం చూసుకున్నట్లయితే మనం చాలా పాజిటివ్ మోడ్ లోనే ఉన్నాం అనేటువంటిది మనం చెప్పుకోవాలి. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే 1947 అట్లా వెళ్ళామనుకోండి, 1947కి సంబంధించినటువంటిది మన దేశ జనాభా, ఆ రోజు ఉన్నటువంటి అక్షరాస్యత, ఇందాక సారే చెప్పారు. తర్వాత ఆకలి చావులు, అక్కడి నుంచి మనం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఈ రోజున మనం ఏ స్థితికి వచ్చాము అంటే, మనం ఆహార ధాన్యాలని మనం ఇతర దేశాలకు మనం సరఫరా చేయగలిగినటువంటి, ఆకలి చావుల నుంచి ఒక 40-50 సంవత్సరాల్లో మన ఆహార ధాన్యాలన్నీ ఇతర దేశాలకు సప్లై చేసేటువంటి స్థాయిలో మనం ఉన్నాం. అంటే ఒక ఏమీ లేనటువంటి స్థాయి నుంచి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయికి భారతదేశం ఈ 80 సంవత్సరాల్లో ప్రయాణం చేసింది అనేటువంటిది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం.
ఇక మనం రక్షణ రంగం తీసుకోండి, లేకపోతే వ్యవసాయం తీసుకోండి, అక్షరాస్యత తీసుకోండి. మనం 1947లో మన దగ్గర ఉన్నటువంటి అక్షరాస్యత 17%. ఈ రోజు మనం దగ్గర దగ్గర సుమారుగా 70% రీచ్ అయ్యాం అక్షరాస్యతని. మనం ఇంకొంచెం మనం నేను 2004 మనకు ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు చూసినట్లయితే మనం ఇప్పుడు ఏ గ్రామానికైనా వెళ్దాం, ఆ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో అది ఏ కులానికి సంబంధించినటువంటి కుటుంబంలోకైనా మనం దర్శిద్దాం. సుమారుగా ప్రతి కుటుంబాల నుంచి ఒక 10 కుటుంబాలు ఉంటే కనీసం 7 కుటుంబాలు, 6 కుటుంబాలు, అంటే మెజారిటీ కుటుంబాల నుంచి 6, 7 కుటుంబాలు, 8 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చూస్తే ప్రతి గ్రామంలో హైదరాబాద్లో ఉద్యోగం చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఏదో ఒక రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఖచ్చితంగా ఒక 10 ఇళ్ళకి వెళ్తే కనీసం 6 ఇళ్లలో హైదరాబాద్లో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి కనిపిస్తాడు 2 తెలుగు రాష్ట్రాల్లో. అట్లాగే ఒక 30-40 కుటుంబాలకు తీసుకుంటే కనీసం 2-3 మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి వాళ్ళని మనం చూస్తాం. అంటే ఈ అభివృద్ధి అంతా ఎక్కడిది అంటే ప్రభుత్వాలు చేయకుండా వచ్చిందా? కాదు. ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రణాళికలు అయితే రచించాయో ఆ ప్రణాళికలను అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ప్రభుత్వానికి సహకారం ఇస్తూ మనం ఈ 80 సంవత్సరాల్లో ఈ గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం. లేకపోతే మనం ఇంతకు ముందే చెప్పుకుంటాం, అంటే మనం ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి. మురళీ మనోహర్ గారు నేను చెప్పిన తర్వాత సార్ ఇంకొంచెం విపులంగా చెప్తారనుకుంటాం. మనకు 1958లో ఇప్పుడు మనం ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వ్యవస్థ, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి బెన్ గురియా అనుకుంటా, బెన్ గురియా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో టెల్ అవీవ్లో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఒక మంచి చర్చ జరుగుతుంది. ఆ చర్చకి సంబంధించినటువంటి అంశం ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటారు. ఏంటంటే మన భారతీయుల్లో ఎప్పటికీ 1958 గురించి సంబంధించిన విషయం చెప్తున్నాను. ఆ 1958 నాటికే భారతదేశంలో భారతీయుల్లో ముఖ్యంగా జాతీయతా భావం అనేటువంటిది ఉండాల్సినటువంటి స్థాయిలో లేదు. మీ ఇజ్రాయెల్తో కంపేర్ చేసుకున్నట్లయితే మా దగ్గర కొంత శాతం తక్కువే. మీ అంత శాతం మాకున్నట్లయితే మేము ప్రపంచంలో మనం ఇప్పుడు 2047 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మన జయప్రకాష్ నారాయణ గారి కళలు కన్నటువంటిది ఏంటంటే ఒక 50 సంవత్సరాల్లో మేము ప్రపంచంలో భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెట్టగలుగుతాం అనేటువంటిది ఆ రోజు ఆయన ఒక ఆశను వెలిబుచ్చారు బెన్ గురియా ముందు. అంటే ఆ రోజు ఉన్నటువంటి మన నాయకులు కానివ్వండి, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు కానివ్వండి, అంటే భారతదేశం యొక్క విరాట్ స్వరూపం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటిది వాళ్ళందరూ కలలు కన్నారు. ఆ కళలన్నీ కూడా ఈ 80 సంవత్సరాల్లో ఒక్కొక్కటి సాకారం వస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అభివృద్ధి అప్పుడు కళలు కన్నటువంటి వాళ్ళ యొక్క సాకారం, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. మనం ఇరిగేషన్ రంగం తీసుకోండి. అసలు ఇవాళ నేను ఎక్కడ దాకా ఎందుకండి, మనం పాలమూరు జిల్లా అంటే మనందరికీ తెలిసినటువంటిది వలసల జిల్లా. కానీ ఇవాళ పాలమూరు ఒక్కసారి మనం అంటే ఈ సంవత్సరం అంటే కొంచెం కరువు వచ్చింది అనుకోండి, ఆ పాలమూరు జిల్లాకు మనం వెళ్ళినట్లయితే అసలు మనం ఆ గ్రామాలు ఎంత సుభిక్షంగా ఉన్నాయి అంటే ఎక్కడికెక్కడైతే నీటి సౌకర్యం లేనటువంటి దగ్గర కూడా చిన్న కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, తర్వాత వాటర్ సౌకర్యం అనేటువంటిది వస్తుంది. అంటే మనకు వలసల జిల్లా నుంచి పాలమూరు నుంచి వలసలు ఆగిపోయినాయి. ఇది 80 సంవత్సరాలు మనం సాధించినటువంటి విజయం. ఇట్లా మనం ఒక్కొక్క రకం అసలు జూలై మన ఒక 15 రోజుల క్రితం పూర్తి అయిపోయినటువంటి జూలై మాసం యొక్క జిఎస్టీని చూసుకున్నట్లయితే మన జిఎస్టీ రికార్డు స్థాయిలో మన జిఎస్టీ వసూలైంది. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేకుండా, అంటే వాళ్ళు ఆకలితో అల్లాడిపోతున్నటువంటి సమయంలో ఈ ట్రాక్ ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పాజిటివ్ వేలోనే మన యొక్క ఆలోచనలు చేస్తే పాజిటివ్ వైబ్స్ నుంచి మరికొంత పాజిటివ్లోకి వెళ్ళగలుగుతూ ఉంటాం. ముఖ్యంగా పూర్తి చేస్తాను. 2014 నుంచి మన భారతదేశంలో మౌలిక రంగంలో జరిగినటువంటి అభివృద్ధి, గత 70 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, ఈ 15 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కంపేర్ చేస్తే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, జమ్మూ కాశ్మీర్లో జాతీయ రహదారులు, తర్వాత అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా మన బ్రిడ్జిలు, తర్వాత రైల్వే డెవలప్మెంట్స్, వందే భారత్లు, అమృత భారత్లు ఎన్ని చూస్తున్నాం. ఇక మన ఎయిర్పోర్ట్ల గురించి మనం అసలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు దేశంలో.